ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మీకు గొడవ ఏంటి సార్? గొడవే కాదండి. హ్మ్. ఆయన ఆర్కెస్ట్రా జరుగుతుంటే వైజాగ్ ఆర్కెస్ట్రాలో సింగర్‌గా ఆయన పిలిచారు. హ్మ్. నాకు మధ్యలో మిమిక్రీ ఛాన్స్ వచ్చింది. హ్మ్. ఆ కొన్ని పాటలు ఎంతరో బ్రేక్ ఇస్తారు. హ్మ్. చేస్తుంటే యాక్టర్ల వాయిస్‌లన్నీ చేసేస్తున్నాను. క్లాప్స్ కొడుతున్నారు. ఈయన వెనకాలుండి ఇలా ఇలా అంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం చేయాలి, బాలసుబ్రహ్మణ్యం చేయాలని గొడవ పెట్టేశారు హ్మ్. జనాలు. హ్మ్. మీరు బాలసుబ్రహ్మణ్యం చేయమంటారు అంటే వెనకాల ఆయన కూర్చున్నాడు వద్దు అని చెయ్యాలి చెయ్యాలని ఈయన గోల పెట్టి సైలెంట్ అయిపోయారు అన్నారు ఆయన. హ్మ్. ఆయన అలా అంటున్నారు ఏం చేయాలి ఆయనలా మాట్లాడడానికి నేను ఎవరినయ్యా హ్మ్. నా వల్ల కాదు. హ్మ్. ఆయన బాగా మాట్లాడతారు, ఆయన బాగా పాడతారు. అటువంటి మహానుభావుని అక్కడ పెట్టుకుని మనం ఆయనలా మాట్లాడమన్న మీరందరూ అడగడం చాలా తప్పయ్యా. నేను ఆయనలా మాట్లాడలేను, మాట్లాడను కూడా. నా వల్ల కాదు. ఆ మహానుభావుని పెట్టుకుని ఆయన్ని మనం వెటకారం చేసినట్టుగా ఉంటుంది. తప్పది. నేను మాట్లాడను. మీరు అరవండి అయ్యా, గోల పెట్టండి. ఎంత అరిచినా సరే ఆయనలా నేను మాట్లాడను. సారీ, నన్ను క్షమించాలి అంటుంటే ఆయన ఇలాగలాగలు వచ్చేసారు. పిట్ట కొంచెం కూత ఘనమన్నారు. వీడు నా తొడలో సగం ఉన్నాడు. నన్ను అనుకరించను అంటూ నా మాటను అనుకరించి మీ అందరి కరతాళ ధ్వనులు పొందారు చూడండి. దానికి వీడిని అభినందిస్తున్నాను అని ఆయన వెనక్కి వెళ్ళిపోయి అప్పుడే ఆయన రూమ్కి వెళ్ళాను. అసలు ఏమవుదాం అనుకుంటున్నారా అని. మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. ఈ దిక్కుమాల మిమిక్రీ మానే. ఎందుకంటే మనిషి 2 పడవల ప్రయాణం చేయలేడు. ఏదో ఒక ఆర్ట్ నమ్ముకుని దాంట్లో తీక్షణంగా వెళ్ళిపో. మిమిక్రీ అలవాటు చేస్తున్నాం అనుకో, ఇప్పుడు నాకు చెప్పావు కదా నా వాయిస్ చేసావు చూడు, అలాగే అక్కడ చెయ్యాలని అనిపిస్తుంది. ఆయన ఉండగా మళ్ళీ ఈయనెందుకు అంటారు. మరి ఆయన సింగర్గా, చాలా ప్రముఖ సింగర్గా, తర్వాత నటుడయ్యాడు, నిర్మాత అయ్యాడు, సంగీత నటుడైనా ఉచ్చారణ అదే. ఓకే, ఎవరిని అనుకరించట్లేదు కదా. ఏదా ఎంత దూరం ఇంతసేపు ఇక్కడ ఉండాలి, నా వల్ల కాదురా. అదే వాయిస్ వచ్చేది కానీ ఏదో పెక్యులర్గా ఎన్టీ రామారావు గారిలాగా నాగేశ్వరరావు గారిలాగా ఏం మాట్లాడలేదు కదా. అలాగే వెళ్ళాలి తప్ప, అంటే స్వతసిద్ధమైన వాయిస్ తోటే వెడితే ఆర్టిస్ట్ క్లిక్ అవుతాడు. సోకాళ్ళ ఆర్టిస్టులు అందరూ సునీల్ గారు ఉన్నారు, ఆయనదో స్టైల్. వేణుమాధవ్ గారు ఉన్నారు, ఆయనదో స్టైల్. ఏవిఎస్ గారు ఆయనదో స్టైల్. బ్రహ్మానంద గారు ఆయన స్టైల్. అలాగే నన్ను కూడా ఒక ఒరవడి, ఇప్పుడు మీ వాయిస్ ఇది షేకింగ్ షేస్ వాయిస్ కదా అని అనాలి. అలా గుర్తింపు తెచ్చుకోనన్నా అని ఆయన ఎప్పుడైతే సజెషన్ ఇచ్చారో వెంటనే నేను కాళ్ళకి నమస్కారం చేసి ఈరోజు ప్రమాణపూర్తిగా చెప్తున్నానండి, ఇంకెక్కడా మిమిక్రీ చెయ్యను అన్నాను. అంటే అది కాదురా, చెయ్యొద్దు అని అంటలేదు. చేస్తే అదేనా చేయి, లేకపోతే ఇది చేయి, 2 మొదలెట్టుకు అన్నది. సరేనండి.